మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై మరో మంత్రి పొన్నం ప్రభాకర్ చేసిన అనుచిత వ్యాఖ్యల దుమారం మరవక ముందే మరో జిల్లాలో మంత్రుల మధ్య విభేదాలైతే తారాస్థాయికి చేరుతున్నాయి. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి ఆధిపత్య తీరుపై అదే జిల్లా మంత్రులు ఆగ్రహంతో రగిలిపోతున్నారని విశ్వసనీయ సమాచారం అయితే అందుతోంది. ఏకంగా కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేసేందుకు సిద్ధమయ్యారని తెలుస్తోంది. రేవంత్ సర్కార్ కు ఉమ్మడి కరీంనగర్ సెగ చల్లారక ముందే మరో జిల్లా పొగరాజుకోవడం తలనొప్పిగా మారింది. ఉమ్మడి వరంగల్ జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అదే జిల్లాకు చెందిన ఇద్దరు మహిళా మంత్రులపై చెలాయించే ఆధిపత్యం తాజాగా పరాకాష్ఠకు చేరిందని తెలుస్తోంది. దీనికి మేడారం కేంద్రంగా జరిగే పనులే కేంద్ర బిందువుగా మారాయి. మహిళా మంత్రులైన సీతక్క, కొండా సురేఖ ఉత్త నిమిత్త మంత్రులేనని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తేల్చారా అని జిల్లా అంతటా చర్చనీయాంశంగా మారింది. వచ్చే ఏడాది జనవరి 28 నుంచి 31 వరకు జరిగే మేడారం మహాజాతర నేపథ్యంగా జరిగే పనుల విషయంలో మంత్రి పొంగులేటి ఇటేట్ రమ్మంటే ఇల్లంతా నాది అన్న చందంగా వ్యవహరిస్తున్నారని మహిళా మంత్రులిద్దరూ రగిలిపోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఏ ఇద్దరిని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలవనీయకుండా తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. పొంగులేటి ఆధిపత్యంపై మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఇప్పటికే కాంగ్రెస్ అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. బహిరంగంగానే మంత్రి పొంగులేటి వ్యవహారంపై పలు సందర్భాల్లో ఆయన వ్యాఖ్యానించిన దాఖలాలు కూడా ఉన్నాయి. మేడారం సమ్మక్క సారలమ్మ గద్దెల నవనిర్మాణం కోసం 71 కోట్ల టెండర్లను ప్రభుత్వం పిలిచింది. దేవాదాయ శాఖకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొండా సురేఖ, స్థానిక ఎమ్మెల్యే ఆదివాసి బిడ్డ, రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయిన సీతక్కకు కనీస సమాచారం లేకుండానే టెండర్ల ప్రక్రియ పూర్తయిందనే చర్చ సాగుతోంది. గత నెల 23న సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, సీతక్క, సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ తదితరులు మేడారం సందర్శించారు. ఆ సమయంలో మేడారంలో చేపట్టనున్న పనులను ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొంగులేటి వారానికి ఒకసారైనా సమీక్షించాలని సీఎం ఆ సందర్భంగా చెప్పారు. ఆ సమయంలోనే జిల్లాకు చెందిన ఇద్దరు మంత్రులు సీతక్క, సురేఖ షాక్ కి గురయ్యారని, దీనికి తోడు అదే సభలో సంబంధిత మంత్రి కొండా సురేఖకు కనీసం మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అవమానపరిచారనే ఆరోపణలు వినిపించాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి అనే అవకాశం జిల్లాలో కొంతమంది ప్రజా ప్రతినిధులను తమ వాళ్లుగా మలుచుకొని రాజకీయాలు చేయడమే కాకుండా ఆఖరికి మేడారం జాతర నిర్మాణాలపై సమీక్షల మీద సమీక్షలు నిర్వహిస్తున్నారనే విమర్శలైతే వినిపిస్తున్నాయి. అవన్నీ ఒకెత్తైతే తాజాగా మేడారం పనుల టెండర్ల ముసుగులో తన సంబంధీకులకు తన జిల్లా వారికి పనులను కట్టబెడుతున్నారనే ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలకు బలం చేకూరేలా పనుల కోసం టెండర్లకు వచ్చిన 3 కంపెనీల్లో 2 మంత్రి పొంగులేటి సన్నిహితులవేనని, 1 తదితరులది కావడంతోనే ఆ మంత్రులను దూరం పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. బీసీ సామాజిక వర్గం మహిళా మంత్రి అయిన కొండా సురేఖ ప్రాతినిధ్యం వహిస్తున్న దేవాదాయ శాఖలో మంత్రి పొంగులేటి పెత్తనమేంటి అని ఆమెతో సహా పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. తన మంత్రిత్వ శాఖలో తనకు తెలియకుండా టెండర్లు పిలవడం ఎంతవరకు న్యాయమని, ఆ విషయంలో ఈమె అధిష్టానానికి ఫిర్యాదు చేసే యోచనలో ఉన్నట్లు ఆమె సన్నిహిత వర్గాల ద్వారా తెలుస్తోంది. మాటి మాటికి ఆడపిడ్డలంటూ తమను సంబోధిస్తూనే తమపైనే ఆధిపత్యం చెలాయిస్తున్నారని ఆమె తన సన్నిహితులతో వాపోయినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. మేడారం పనులకు టెండర్లు పిలవడం, ముఖ్య నేత, ప్రధాన సలహా మండలి బాధ్యులు, ఉమ్మడి వరంగల్ జిల్లాకు చెందిన ఓ సీనియర్ ఎమ్మెల్యే వ్యాపార భాగస్వామిగా ఉన్న ఖమ్మం జిల్లాకు చెందిన సంస్థకు కేటాయించడం వంటి అంశాలను తీవ్రంగా పరిగణించిన ఆ మంత్రి అన్ని విషయాలను అధిష్టానం నోటీసుకు చేరవేసే పనిలో నిమగ్నమైనట్లు తెలుస్తోంది.